ఆ సివిల్ ఏడ్ అయితే తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకున్నారో ఈ వీడియోలో అయితే చెప్తారా అండి. మా మేడం అయితే ఏటీఎం ఇచ్చి బండికి అయితే ఆయిల్ మార్పించుకురా అని చెప్పి మా మేడం చెప్పింది నాకు. అందుకని చెప్పి అక్కడికైతే వెళ్ళాను. అలాగే అద్దాలకు కూడా ఓయిబుల్ కాడ పోయింటే ఓయిబుల్ కాడ మార్పిస్తున్నాను నేను. అలాగే 3 నెలలు ఆయిల్ మార్పించి అందుకని చెప్పి ఈ రోజు అయితే ఆయిల్ మార్పిస్తున్నాను. చలికాలంలో ఎక్కువ మంచు కూర్చున్నది అని చెప్పి అద్దాలు చూసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నది. గ్లాస్ మీద కూడా గేర్లు పడుతున్నాయి. అందుకని చెప్పి మార్పియడానికి అయితే నేను సిద్ధమయ్యాను. మొత్తం అయిపోయిన తర్వాత మా మేడం ఏటీఎం ఇచ్చింది అక్కడికి ఎత్తుకోమిన తర్వాత ఏం జరిగిందో చూడండి. డబ్బులు లేవు అని చెప్పి నన్ను అయితే అడిగాడు. డబ్బులు లేకుండా నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి, డబ్బులు అయితే తాపు అని చెప్పాను. అని చెప్పి నా సివిల్ ఐడి అయితే వాళ్ళకైతే ఇచ్చేసి నేనైతే మళ్ళీ డబ్బులు చేస్తాను మీకు, నేను సివిల్ ఐడి అయితే నేను తీసుకుంటా రిటర్న్ అని చెప్పాను వాళ్ళకి. అయితే చెప్పాను మేడం ఏటీఎంలో అయితే డబ్బులు లేవు మేడం అంటే, సరే ఇంకొక ఏటీఎం ఇస్తాను ఆ ఏటీఎం మీద ఎత్తుకొని డబ్బులు ఇచ్చేసి రాపని చెప్పింది. అతనైతే డబ్బు నా సివిల్ ఐడి తీసుకునే కదా అలాగే ఫోన్ నెంబర్ తీసుకొని 10 మాటలు అయితే ఫోన్ చేశాడు. ఇంకా ఎక్కడున్నావు ఇంక తొందరగా రా అని. ఏటీఎం తీసుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత నాకు బతాకి అయితే ఇచ్చాడు. అందాక బతాకి అయితే నాకైతే లేదు. మొత్తానికైతే ఆ ఏటీఎం తీసుకుని డబ్బులు అయితే కట్టేశాను. చేసిన పనికి నేను ఇంత రిస్క్ లో పడ్డాను. మా మేడం గానీ ముందే కానీ ఏటీఎం మంచిది ఇచ్చుంటే సరిపోయింది నాకు.